మనతో పెట్టుకుంటే మడతడిపోద్ది. అరే ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోద్ది. అరేరే ఏంటి భవాని, నీ కళ్ళు కోపంతో అలా విచ్చుకున్నాయేంటి? ఓహో ప్రెస్టేషనా? డాక్టర్ గురించిన ఇన్ఫర్మేషన్ తెలియలేదనేగా? తెలియకుండా చేసింది నువ్వేగా. ఆగు. గీత గీత దాటకూడదు. ఏదైనా గీత అవతల నుంచే. తెలియకుండా చేసింది నువ్వే కదా ప్రసాద్. ఎస్, నేనేం చేసినా ప్రాక్టికల్ గానే చేస్తాను. ఆ స్టేషన్కి వచ్చిన డాక్టర్ బంధువుకి ఆ డాక్టర్ ఫోన్ నెంబర్, ఆమె ఎక్కడుందో, ఇప్పుడు ఏం చేస్తుందో అన్నీ తెలుసు. కానీ అతను మీకు చెప్పలేదు కదా. చెప్పకుండా వాడిని ప్రిపేర్ చేసి ఉంచింది నువ్వే కదా ప్రసాద్. అందుకే కదా నా మీద నీకు కోపం. ఈ సెటప్ అంతా నాదే భవాని. ఈ కేసు సెటిల్ అయ్యేదాకా నీకు ఎలాంటి ప్రూఫ్స్ దొరకనివ్వను. నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను ప్రసాద్. పొరపాటు చేశాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పటికి తెలిసిందా నీకు ఆ విషయం? పూర్ భవాని, ఈ కేసు గెలవాలంటే కోర్టులో ఫైట్ చేస్తే సరిపోదు, బయట కూడా ఫైట్ చేయాలి నాలాగా. నన్ను చూసి నేర్చుకో భవాని. ప్రసాద్, ప్రాక్టికల్ ప్రసాద్. నేర్పావు కదా ప్రసాద్. నేర్చుకుంటాను, బాగా నేర్చుకుంటాను. ఆహా. ఆ డాక్టర్ కోర్టుకి రాకూడదు లాయర్ గారు. వచ్చిందా మనం కేసు ఓడిపోయినట్టే. ఆ విషయంలో మీరేం కంగారు పడకండి మేడం. ఆ డాక్టర్ అసలు కోర్టుకే రాదు. అసలు ఇప్పుడు ఆ డాక్టర్ ఇండియాలోనే లేదు, ఫారెన్ వెళ్ళిపోయింది. తన కాంటాక్ట్ నెంబర్ కూడా ఎవరికీ అందుబాటులో లేదు. ఆ సింధుని భవానీని తక్కువ అంచనా వెయ్యలేము. ఏదో విధంగా డాక్టర్ని కనిపెట్టాలనే చూస్తారు. వాళ్ళు తలక్రిందులుగా తపస్సు చేసినా ఆ డాక్టర్ గురించి తెలిసేదే లేదు. మేడం మీరేం వరీ అవ్వకండి. అంటే సింధు ఆ డాక్టర్ని ఇంకా ఫారెన్ నుంచి తెప్పించలేదు. అంటే రిషి కూడా నా దగ్గర ఉండిపోతాడు. లాయర్ మాటిచ్చినాడంటే మనం ధైర్యంగా ఉండొచ్చు దావతా. సంధ్య, రిషిలో ఏమైనా మార్పు వచ్చిందా? సింధుతోనే వెళ్తానని అంటున్నాడా? నేను అన్నం తినిపించేప్పుడు రిషిని మాటల్లో పెట్టి అడిగానబ్బే. సమాధానం ఏమీ చెప్పలేదో, అట్టాగే సైలెంట్గా ఉండిపోయి ఉంటాడో. కానీ ఒకటి గమనించుండాను రిషిలో. అయితే ఎవరి వైపు ఉండాలా అని కన్ఫ్యూషన్లో పడుండాడు. దీని గురించి లోతుగా ఆలోచిస్తా ఉంటాడబ్బే. గుడ్. సింధుతో వెళ్లే ఆలోచనే ఉంటే రిషి అంత డీప్గా ఆలోచించడు. కన్ఫ్యూజన్లో పడ్డాడంటే మార్పు స్టార్ట్ అవుతుందన్నమాట. సంధ్య, ఈ టైంలో రిషిని అస్సలు వదలకూడదు. బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండు. అట్నే అబ్బి. నీ గురించే పాడానమ్మా, తప్పకుండా చూడమ్మా. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడికే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే,
అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే. చాలా బాగా పాడావు రిషి. ఈ అమ్మ మనసుని కదిలించావు. నేను పాడిన సాంగ్ వీడియో తీసి స్కూల్ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు. ఎస్, అలా చేస్తే ఆ డాక్టర్ గురించి తప్పకుండా తెలుస్తుంది. అక్క అక్క, ఒక ఐడియా. ఏంటి సింధు? ఆ డాక్టర్ గురించి మనం ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెడితే బై లక్ ఆ డాక్టర్ చూడొచ్చు కదక్క. మంచి ఆలోచన సింధు, అలాగే చెయ్యి. నువ్వు వీడియో తీయక్క, నేను మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడు. డాక్టర్ గారు, నేను సింధుని మీరు ఫారెన్ వెళ్ళిపోయారని తెలిసింది. మీ గురించి నేను చాలా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే యశ్ వాళ్ళ అమ్మ నా పిల్లల్ని నాకు అప్పచెప్పనని అడ్డం తిరిగింది. ఇంక చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టులో కేసేశాను. అయితే యశ్ వాళ్ళ అమ్మ తప్పుడు సాక్ష్యాలు సృష్టించి నేను కావాలని డెలివరీ అయిన తర్వాత పిల్లల్ని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయానని జడ్జి గారిని నమ్మించాలని చూస్తున్నారు. నిజమేంటో మీ ఒక్కరికే తెలుసు. మీరు కోర్టుకొచ్చి నా తరపున సాక్ష్యం చెప్తేనే నా పిల్లలు నాతో వస్తారు. మీరెక్కడున్నా ఈ వీడియో చూసిన వెంటనే ఆలస్యం చేయకుండా నాకు మీరు ఫోన్ చేయండి. లేదా మీరు బయలుదేరి హైదరాబాద్ వచ్చినా సరే నా ఫోన్ నెంబర్ ఈ వీడియో లింక్లో పెడుతున్నాను. ఉంటానండి. ప్లీజ్ అండి, మీరెక్కడున్నారండి? సూపర్ సింధు, నీ వీడియో ఆ డాక్టర్ చూసిందంటే మనం కేసు గెలిచినట్టే. అర్జెంటుగా ఈ వీడియో అన్ని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయి. చేశానక్క. భగవంతుడా, ఆ డాక్టర్ ఎలా అయినా ఈ వీడియో చూసేటట్టు చూడు తండ్రి. కొన్ని రోజులు ఆగితే తెలుస్తుందిరా గౌరీ, ఎవరి టాలెంట్ ఏంటో అని. కేసులో తీర్పిచ్చే రోజు కోసమే నేను వెయిట్ చేస్తున్నాను మంగళ. ఎందుకంటే ఆ రోజు ఓటమి బాధ ఎలా ఉంటుందో కొంతమంది ఫేస్లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అది చూడాలనే నేను ఉత్సాహపడుతున్నాను. ఎంత వెయిట్ చేసినా నిరుత్సాహమే కానీ ఉత్సాహం దొరకదు గౌరీ. వాళ్ళ ఆశలు నిరాశలుగానే మిగిలిపోతాయి. ఈ భవానీ చరిత్రలో మిగులుడు తగులుడు ఉండవు మంగళ. ఓన్లీ గెలువుడే. అది చూద్దాం. చూపిస్తాను. రే గౌరీ, అయ్యారు ఈరోజు ఈ 5 స్టార్ హోటల్ హోమ్లీ ఫుడ్ వద్దని చెప్పరా? అయ్యారు ఆ దిక్కుమాలి ఫుడ్ పడదు కదా అయ్యారు. ఏ రోజైనా మేము తినగా మిగిలిన ఫుడ్డుని మాత్రమే పెడతాను.